హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ముంబై వర్సెస్ జీటీ మ్యాచ్ ఈ రోజున ముగిసిందన్నమాట. వీళ్ళు గుజరాత్ టైటాన్స్ ఒక డామినెన్స్ విక్టరీని అయితే సాధించిందని చెప్పాలి. మెయిన్గా శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఆ టాప్ 3 ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ దానివల్ల అయితే ఒక మంచి స్కోర్ అయితే జీటీ సాధించింది. నా దృష్టిలో ఇంకొంచెం ఎక్కువ స్కోర్ అయితే చేయాల్సింది, బట్ వాళ్ళకి ఫోర్త్ బ్యాట్స్మెన్ తర్వాత ఒక గ్యాప్ అయితే ఉంది. అది మరొకసారి అయితే కనబడింది అనమాట. ఎందుకంటే వీళ్ళ ముగ్గురే ఆల్మోస్ట్ 12-14 ఓవర్స్ వచ్చే వరకు ఆడతారు కాబట్టి తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ మంచి హిటర్ అయ్యి ఉంటే అదే డేవిడ్ మిల్లర్, అతను అయితే మిస్ అయ్యారని చెప్పుకోవాలి మనం. సో అతను కనుక ఉండింటే ఒక మంచి స్కోర్ అయితే వెళ్ళేది. నాకు తెలుసు టెవాటియా, నెక్స్ట్ రూదర్ఫోర్డ్ వీళ్ళు ఉన్నా కానీ వాళ్ళు డేవిడ్ మిల్లర్కి సాటి రారు. సో అట్లాంటి ప్లేయర్ని గ్లెన్ ఫిలిప్స్ నన్ను వాళ్ళ టీంలోకి తీసుకురావాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువ స్కోర్ చేయాలంటే గ్యారంటీ ఒక మంచి బిగ్ హిటర్ అన్నారు. అది మిస్ అయింది. అది కూడా ఈ మ్యాచ్ గెలిచినా కానీ అదైతే మరొకసారి ప్రూవ్ అయిందనమాట. సో నా దృష్టిలో బౌలింగ్లో కూడా జీటీ బాగా చేసిందనమాట. మెయిన్గా ఆ ముగ్గురు ఉన్నారు కదా, పేస్ త్రయం ఇషాంత్, సిరాజ్, రబాడా. అండ్ ఇప్పుడు వాళ్ళకి ప్రసిద్ధ్ కృష్ణ కూడా యాడ్ అయ్యాడు. సో ప్రసిద్ధ్ కృష్ణ ఎక్సలెంట్ బౌలింగ్, ఫ్యాంటాస్టిక్ డెలివరీస్, స్లో బౌలర్స్తో మీకు సూర్యకుమార్ని అవుట్ చేశాడు. అదేవిధంగా తిలక్ వర్మని అవుట్ చేశాడు. అదే ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఒక దశలో ముంబై స్టార్ట్ చేసింది కానీ బాగానే, రోహిత్ 2 4 కొట్టి వెంటనే అవుట్ అయ్యాడు. తర్వాత నుంచి తిలక్ వర్మ కొంచెం రావడం అగ్రెసివ్గా అయితే ఆడాడు అనమాట. సో అది దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అండ్ అతనికి సూర్యకుమార్ తోడయ్యాడు. సూర్యకుమార్ అండ్ వీళ్ళిద్దరు కలిసి ఆల్మోస్ట్ చాలా వరకు తీసుకొచ్చారు. నా దృష్టిలో నేను ముంబై గ్యారంటీ గెలిచింది. తర్వాత హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శాంట్నర్ ఉన్నాడు, దీపక్ చహార్ ఉన్నాడు. గ్యారంటీగా ఒక మంచి విక్టరీ సాధిస్తుంది అనుకున్నాను. బట్ ఎప్పుడైతే గిల్ చేంజ్ చేశాడో బౌలింగ్లో, మన ప్రసిద్ధ్ కృష్ణని తీసుకొచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఫ్యాంటాస్టిక్ బౌలింగ్ చేశాడు అనమాట. 4 ఓవర్స్లో 2 మెయిన్ వికెట్స్, అది కూడా ఒక వికెట్ స్లోవర్ బాల్తో సూర్యకుమార్ యాదవ్ 48 రన్స్ దగ్గర ఉన్నప్పుడు అది మెయిన్ టర్నింగ్ పాయింట్. దాని ముందు తిలక్ వర్మ అవుట్ అవడం కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. దాని తర్వాత ఇంకా హార్దిక్ పాండ్యా ఉన్నా కానీ హార్దిక్ పాండ్యా తనదైన స్టైల్లో అప్పర్ కట్ కొడదామని ట్రై చేశాడు కానీ కుదరలేదు. సో తర్వాత నమన్దీర్ అండ్ శాంట్నర్ ఒక 2 6లు 2 4లు కొట్టారు కానీ అది మార్జిన్ ఆఫ్ లాస్ని అయితే తగ్గించింది. సో అంతకుముందు వాళ్ళు 50 రన్స్ తేడాతో ఓడిపోవాల్సింది, ఇప్పుడు ఒక 37 రన్స్ తేడాతో ఓడిపోయారు. సో నెట్ రన్ రేట్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే జీటీ నుంచి ఒక డామినెంట్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, ముంబై కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. ఇద్దరు కలిసి ఒక ఎవరు గెలుస్తారు అన్న టెన్షన్ అయితే ఉందన్నమాట. సో ముంబైకి బ్యాటింగ్ లైనప్ బాగుంది, బౌలింగ్ లైనప్ కూడా బాగుంది. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఓపెనర్లు సరైన స్టార్ట్ని ఇవ్వలేకపోతున్నారో ముంబై, తర్వాత అది కంటిన్యూస్గా నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ ఫెయిల్ అవుతూ వచ్చారు. సో అదొక మైనస్ పాయింట్. అండ్ బౌలింగ్లో చూస్తే ముజీబ్ ఎక్కువ రన్స్ అయితే ఇచ్చేసాడు అనమాట. అతను వికెట్ తీశాడు కానీ 2 ఓవర్స్ వేసాడు కానీ ఎకనామీ 14 ఉంది. అండ్ సత్యనారాయణ రాజు కూడా మీకు 3 ఓవర్స్లో 40 రన్స్ వికెట్ తీసినా కానీ ఐపీఎల్లో ఫస్ట్ వికెట్ అతనికి, కానీ ఎకనామీ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అక్కడ ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా బౌల్డ్ ఎక్సలెంట్గా. అంతకుముందు కొన్ని సీజన్స్ వరకు హార్దిక్ పాండ్యా ఎక్కువగా బ్యాటింగ్ సైడే ఉండేవాడు. బ్యాట్స్మెన్గా ఎక్కువ పేరైతే సంపాదించాడు. ఎక్కువగా టీంకి బ్యాట్స్మెన్ లాగా కంట్రిబ్యూట్ చేస్తూ వచ్చాడనమాట. ఇప్పుడు బౌలింగ్ ఎప్పుడైతే మీరు T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ అంతకుముందు ఐపీఎల్ సీజన్ ఇట్లా వరుసగా చూసుకుంటూ ఉంటే మీకు ప్రతి సీజన్లో అండ్ హార్దిక్ పాండ్యా ఒక బౌలర్గా కూడా ఇంప్రూవ్ అయితే వచ్చాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా చాలా ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు హార్దిక్ పాండ్యా. తక్కువ అతని ఎకనామీ ఆల్మోస్ట్ 7.5 దాకా ఉంది, బట్ 2 కీలకమైన వికెట్లు అయితే తీశాడు. నా దృష్టిలో అదొక ప్లస్ పాయింట్ హార్దిక్ పాండ్యా రావడం. 197 రన్స్ అయితే స్కోర్ చేసింది. మరొకసారి సాయి సుదర్శన్ ఒక అద్భుతమైన కాంట్రిబ్యూషన్ అని చెప్పుకోవాలి. ఓపెనర్గా అతను ఇంకా మెరుగవుతూ వస్తున్నాడు ఎవ్రీ సీజన్కి. లాస్ట్ సీజన్లో కూడా 500+ రన్స్ అయితే స్కోర్ చేశాడు. అండ్ ఇప్పుడు కూడా ఫస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ, 74 41 బాల్స్లో. అండ్ ఇప్పుడు కూడా మంచి కాంట్రిబ్యూషన్ 65-68 చేశాడు. అండ్ గిల్ కూడా మంచి ఓపెనింగ్, మంచి ఫుల్ షాట్లు ఆడాడు. సో నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్లో ఉన్న టీమ్స్ అన్నింటిలో కూడా వీళ్ళిద్దరు కూడా ఒక డేంజరస్ ఓపెనింగ్ పేరు అయితే మారుతున్నారు. అండ్ తర్వాత ఎవరున్నారు తెలుసు కదా, మన జాస్ బట్లర్, అతను కూడా మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చాడు. సో అది ఆ 3 కాంట్రిబ్యూషన్సే మీకు జీటీ ఆల్మోస్ట్ 197 దాకా స్కోర్ చేయడానికి అయితే వచ్చింది. అండ్ ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు అవుట్ అయ్యారో తర్వాత ఇంకా మీకు అట్లాంటి ప్రాపర్ ఒక ఎండింగ్ ఇచ్చే బ్యాట్స్మెన్ అనేది జీటీకి లేడు.
సో అదే ఒక మైనస్ పాయింట్. వాళ్ళు ఈ తెవాతియా నెక్స్ట్ రుదర్ఫోర్డ్ లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు. సో ఈ వెస్టిండీస్ ప్లేయర్స్తో ప్రాబ్లం అది, వాళ్ళు కంటిన్యూ చేయలేరు అనమాట. సో అదొక మైనస్ పాయింట్. నెక్స్ట్ రషీద్ ఖాన్ కూడా కొంచెం ఒక 6 కొట్టి కాంట్రిబ్యూషన్ చేశాడు. సో ఓవరాల్గా 197. నేను అనుకున్నది ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ 220, 215, 220 మధ్య దాకా వెళ్తారు అనుకున్నాను, బట్ అదైతే జరగలేదు. ఈవెన్ ద గుడ్ స్కోర్ ఇది, ఎందుకంటే ఇది మీకు వాంకడేలాగా పరుగుల వరద వారి బ్యాట్స్మెన్షిప్ రిలేటెడ్ బ్యాట్ మీదకి వచ్చే ఒక గ్రౌండ్ కాదు. సో అట్లాంటి పిచ్ ఇది. సో గ్యారంటీగా స్లోగానే ఉంటుంది బాల్, దాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్. సిరాజ్ రోహిత్ శర్మని ఫస్ట్ ఓవర్లను అవుట్ చేశాడు. రోహిత్ శర్మ ఒక కామెంట్ చేశాడు అప్పుడు ఎప్పుడే, ఎందుకంటే మీరు సిరాజ్ని ప్రిఫర్ చేయలేదన్నప్పుడు అతను పవర్ ప్లేలో అంత ఎఫెక్టివ్ కాదు అన్నట్టు కామెంట్ చేశాడు అనమాట. సో దానికి ఇది రివెంజ్ లాగా అయితే కొంతమంది అనుకుంటున్నారు. సో నా దృష్టిలో ఇది ఒక మంచి విక్టరీ, జీటీకి గ్యారంటీగా ఒక బూస్ట్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ముంబైకి గ్యారంటీగా ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. సో ఓపెనింగ్లో ఏమైనా చేంజెస్ చేయాలా, విల్ జాక్సన్ని మళ్ళీ తేవాలా, ఓపెనింగ్ పంపించాలా, అయితే బౌలింగ్లో ఏమైనా చేంజెస్ చేయాలా. సో ఎందుకంటే బుమ్రా లేని లోట్ అనేది స్పష్టంగా ముంబై దగ్గర కనబడుతుంది. బుమ్రా, బోల్ట్ అండ్ దీపక్ చహార్ ఉంటే అది వేరే విధంగా ఉండేది. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ గుజరాత్ టైటాన్స్. ఆశీష్ నెహ్రా అక్కడే తిరుగుతూ ఉన్నాడు బౌండరీ దగ్గర. సో కొన్నిసార్లు ఓవర్ మధ్యలో అయిపోయిన తర్వాత వచ్చి సలహాలు ఇస్తున్నాడు. సో ఆశీష్ నెహ్రా మరొకసారి తను ఎంత విలువైన కోచ్ అని తెలియజేశాడు. సో కంగ్రాచులేషన్ గుజరాత్ టైటాన్స్. అండ్ మీరేమనుకుంటున్నారు గుజరాత్ టైటాన్స్ విన్ గురించి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.